నమస్కారం. ఇప్పుడు ఒక చిన్న గణిత చమత్కారం నేర్చుకుందాం. ఇప్పుడు చెప్పబోయే గణిత చమత్కారాన్ని నేను 2024 మార్చ్ మొదట్లో ఐఐటి మద్రాసులో ఓపెన్ హౌస్ అని జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు అక్కడ నేర్చుకున్నాను. మరి నేను నేర్చుకున్న మంచి విషయాల్ని 10 మందికి చెప్పడం నాకు అలవాటు కాబట్టి ఇప్పుడు మీకు చెప్తాను. ఏదైనా ఒక ఇంటిజర్ తీసుకుందాం, పాజిటివ్ ఇంటిజర్ తీసుకుందాం. కొంచెం సులభంగా అవడానికి 20 లోపు తీసుకుందాం. ఉదాహరణకి నేను 14 అని తీసుకున్నాను. మీ ఇష్టం ఉన్న పాజిటివ్ ఇంటిజర్ మీరు తీసుకోవచ్చు. మొదట్లో చిన్నదాంతో ప్రయత్నం చేయండి, పెద్దది కూడా తీసుకోవచ్చు, మీ ఇష్టం. ముందు విషయం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం, తర్వాత ఏం చేయాలనేది ప్రశ్న. సరే, ఇది తీసుకున్నాం కదా. ఇప్పుడు మన దగ్గర ఉన్న సంఖ్య ఒకవేళ బేసి సంఖ్య అయితే మనం తీసుకున్న సంఖ్యని కాసేపు ఆల్ఫా అని పిలుద్దాం. మన దగ్గర ఉన్న సంఖ్య బేసి సంఖ్య అయితే మనము 3 ఆల్ఫా ప్లస్ 1గా చేయాలి. అంటే 3 టైమ్స్ ఆల్ఫా, 3తో గుణించాలి, ఆ వచ్చిన దానికి 1 కలపాలి. ఎప్పుడు ఆల్ఫా అనేది బేసి సంఖ్య అయితే, ఆడ్ నెంబర్ అయితే. ఓకే, ఒకవేళ అది సరి సంఖ్య అయితే మనము ఆ ఆల్ఫాని 2తో భాగించాలి. సరేనా? ఇది నిబంధన. ఇక అలా చేస్తూ వెళ్తూ ఉండాలన్నమాట. ఇది ఒకరైనా చేయొచ్చు, ఎక్కువ మంది అయినా చేయొచ్చు. ఎంత ఎక్కువ మంది చేస్తే అంత బాగుంటుంది ఇది. సరేనా? పెద్ద నెంబర్తో కూడా స్టార్ట్ చేయొచ్చు. సరే, ఇప్పుడు మరి మనము చెప్పిన నిబంధనల ప్రకారం ముందుకెళ్దాం. 14 అనేది సరి సంఖ్య కదా, ఈవెన్ నెంబర్ అయితే. ఇఫ్ ఇట్ ఈస్ ఈవెన్ నెంబర్ వీ హ్యావ్ టు డూ ఆల్ఫా బై 2. ఇఫ్ ఇట్ ఈస్ ఆడ్ నెంబర్ వీ హ్యావ్ టు డూ 3 ఆల్ఫా ప్లస్ 1. అస్యూమింగ్ ద గివెన్ నెంబర్ ఈస్ ఆల్ఫా, వీ హ్యావ్ టు టేక్ ఏ పాజిటివ్ ఇంటీజర్. ఓకేనా? సరే, ప్రిఫరబ్లీ మనము మొదటిసారి చేస్తున్నప్పుడు బిలో 20తో స్టార్ట్ చేద్దాం. సో లెట్ ఐ హావ్ టేకెన్ 14. ऐसा ले लिया ना. अभी क्या करेंगे, ये तो ఈవెన్ నెంబర్ है, ఇది సరి సంఖ్య కాబట్టి బై 2 చేస్తే మనకు వచ్చేది 7, అది రాద్దాం. ఇప్పుడు ఇది ఆడ్ నెంబర్, ఇది బేసి సంఖ్య. అప్పుడు ఏం చేయాలి, 3 టైమ్స్ దిస్ ప్లస్ 1 అంటే 3 7 21 ప్లస్ 1 అంటే 22 వస్తుంది, రాసుకో. నెక్స్ట్, ఇప్పుడు వచ్చిన జవాబు ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్ అయితే ఏం చేయాలి, బై 2 చేయాలి. కాబట్టి 22 బై 2 చేస్తే 11 అని రాసుకో. ఇప్పుడు వచ్చిన 11 ఆడ్ నెంబర్. ఆడ్ నెంబర్ కాబట్టి ఏం చేయాలి, 3 టైమ్స్ దిస్ ప్లస్ 1. 3 టైమ్స్ దిస్ అంటే 11 మూల 33 ప్లస్ 1 అంటే 34 వస్తుంది. సరేనా? మళ్ళీ ఇప్పుడు వచ్చిన 34 ఈవెన్ నెంబర్ కాబట్టి, సరి సంఖ్య కాబట్టి బై 2 చేస్తే మనకి 17 వస్తుంది. మళ్ళీ వచ్చింది ఆడ్ నెంబర్ కాబట్టి 3 ఆల్ఫా ప్లస్ 1 అంటే 3 ఇంటూ 17 51 ప్లస్ 1 అంటే 52 వస్తుంది. అది పక్కన రాసుకుంటాం 52 అని. తర్వాత మరి 52 అనేది ఈవెన్ నెంబర్, సరి సంఖ్య, బై 2 చేస్తే 22 రాస్తా. ఈ వచ్చింది మళ్ళీ ఈవెన్ నెంబర్, సరి సంఖ్య కాబట్టి బై 2 చేసి 13 రాస్తా. ఇప్పుడు వచ్చిన 13 అనేది బేస్ సంఖ్య, ఆడ్ నెంబర్ కాబట్టి ఇంటూ 3 అంటే 39 ప్లస్ 1 అంటే 40 అని రాసుకుంటుంది. ఈ వచ్చిన 40 సరి సంఖ్య, ఈవెన్ నెంబర్ కాబట్టి బై 2 చేసి 20 రాస్తా. ఈ వచ్చిన 20 మళ్ళీ సరి సంఖ్య కాబట్టి బై 2 చేసి 10 అని రాస్తా. ఈ వచ్చిన 10 మళ్ళీ ఈవెన్ నెంబర్, సరి సంఖ్య కాబట్టి బై 2 చేసి 5 రాస్తా. ఈ వచ్చిన 5 మళ్ళీ, ఈ వచ్చిన 5 ఏంటి, బేస్ సంఖ్య. బేస్ సంఖ్య వస్తే ఇంటూ 3 అంటే 15 ప్లస్ 1 అంటే 16. ఇప్పుడు వచ్చిన 16 సరి సంఖ్య కాబట్టి బై 2 చేసి 8. మళ్ళీ వచ్చింది సరి సంఖ్య, బై 2 చేస్తే 4. ఈ వచ్చిన 4 సరి సంఖ్య, బై 2 చేస్తే 2. ఇప్పుడు వచ్చిన 2 సరి సంఖ్య, బై 2 చేస్తే 1 కదా. ఇప్పుడు 1 బేస్ సంఖ్య. బేస్ సంఖ్య అంటే ఇంటూ 3 చేయాలి అంటే 3 ప్లస్ 1 అంటే 4 అవుతుంది. 4 వచ్చినాక మరి అది సరి సంఖ్య, బై 2 చేస్తే 2 వస్తుంది, మళ్ళీ బై 2 చేస్తే 1 వస్తుంది. మొత్తానికి మనకు ఒక విషయం అర్థమైంది. ఇప్పుడు 4 2 తర్వాత మళ్ళీ 4 2 1 వచ్చింది, మళ్ళీ చేస్తే కూడా 4 2 1 వస్తుంది. అంటే మనము ఒక పాజిటివ్ ఇంటీజర్ దగ్గర మొదలు పెట్టాం కదా, ధనాత్మకమైన సంఖ్య దగ్గర మొదలు పెట్టాం కదా, అంటే ఎక్కడ కూడా డెసిమల్ పాయింట్స్ లేనటువంటి దాని దగ్గర మొదలు పెట్టాము. అప్పుడు మనకి చివరికి ఏమవుతుంది, 4 2 1 మళ్ళీ 4 2 1 అనే ఒక వృత్తంలోకి పడ్డట్టు అయింది. సరేనా? ఇంకా అక్కడక్కడే ఉంటాం అనమాట. ఈ 4 2 1 4 2 1 అనే దగ్గరే మనం ఉంటున్నట్టు. ఇది ఎక్కువ మంది చేసినప్పుడు
వాళ్ళకి ఇది భలేగా అనిపిస్తుంది. అందరికీ కూడా 4-2-1 4-2-1 దగ్గరే ఆగిపోవడం అనేది. ఆగడం అంటూ ఉండదు, ఇంకా కదులుతూనే ఉంటారు. అలా అలా 2-3 సార్లు చేసినాక ఓహో ఇలాగే ఎందుకు వచ్చింది అనే ఆలోచన వాళ్ళు చేసుకోవాలి. అలా ఇది కూడా ఐకమత్యాన్ని పెంచడానికి పనికొచ్చే ఒక మంచి లెక్క. అందరూ ఒకే దగ్గరికి వెళ్తున్నారు కదా, ఒకే గమ్యస్థానానికి వెళ్తున్నారు కదా, కాబట్టి మరి ఎందుకు ఈ జీవిత ప్రయాణంలో ఒకరితో ఒకరు గొడవ పడడం, సామరస్యంగా ఉండండి అని చెప్పడానికి ఈ లెక్క చాలా బాగా పనిచేస్తుంది.